అందించడానికి వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రం అమౌంట్ వస్తుందండి, 12,000 వస్తుంది. నెక్స్ట్ కొత్త రేషన్ కార్డు. ప్రభుత్వం దగ్గరున్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడతాయి. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఇస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా, స్థలం లేని వారిది రెండవ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నాము. ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకోవడానికి, ప్లేస్ లేని వాళ్ళని ఇంకో రకంగా 2 జాబితాలు ఉన్నాయండి. మీ ముందు ఉంచిన వివరాలను సరిచూసి ఆ లిస్ట్ ఇప్పుడు చదువుతున్నా. సునీత, భాస్కర్, గూడూరి లత, గూడూరి లలిత, ఎందుకంటే ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ఎవరి రేటుకైతే రాని వాళ్ళు వాళ్ళు మళ్ళా దరఖాస్తు పెట్టుకొని మళ్ళా పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే మరి ఎవరికైనా అర్హులైన వాళ్ళకు పథకాలు అందుతేనే చాలా బాగుంటుంది. మరి ఏ ప్రభుత్వాలైనా ఎవరైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మరి సేవలు అందించే ప్రభుత్వాలు కాబట్టి మరి ఎవరైనా ప్రజాప్రతినిధులైనా ఎవరైనా కూడా మరి అర్హులైన ప్రజలని గుర్తించి కూడా ఇవ్వాలని కోరుకుంటూ మరి అంతేకాకుండా కూడా మరి డబుల్ బెడ్రూము దాదాపు గత ప్రభుత్వము మన 1800 పైకి చిల్లర ఇవ్వడం జరిగింది. మరి అందులో కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలని కూడా మీరు వాటిలో కౌన్సిలర్ మా దగ్గర కూడా రావడం జరిగింది. అవి కూడా ఇవ్వాలని మేము కోరడం కూడా మన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి వారి దగ్గర కూడా వెళ్ళి, ఎందుకంటే ఎవరైనా కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించి వాళ్ళకు అర్హులైన వారికి మరి రేషన్ కార్డులు కానీ, పింఛన్ కానీ, మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి ఇంకా రైతు భరోసా ముందు అన్నీ చెప్పిండు కాబట్టి అవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ప్రజలు అన్ని రకాల ఈ రోజులలో ఇప్పుడున్న రోజులు మరి చూస్తున్నారు కాబట్టి మరి మీకు అందరికీ తెలుసు కాబట్టి మనం అందరము ముందుకెళ్ళి మరి మీరు ఎవరికైతే రాలేవో అవి కూడా మన మున్సిపల్ పరిధిలో మా మున్సిపాల్లో కానీ మరి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ పెట్టుకొని అందరూ సరిసమైన రేషన్ కార్డు కానీ పింఛన్ కానీ చేసుకోవాలని సభ వేదిక మీద కోరుకుంటున్నాము. మరి ఈ 34వ వార్డు అక్క చెల్లెలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు.